ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పంట స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీని పండిస్తున్న ప్రాంతాలు మనకు లంబసింగిలో ఉన్నాయి. ప్రస్తుతం మనం జనని స్ట్రాబెర్రీ ఫామ్స్లో ఉన్నాం. ఈ ఫామ్ను నిర్వహిస్తున్న రైతు సత్యనారాయణ గారు. ఆయన కేవలం స్ట్రాబెర్రీ మాత్రమే కాకుండా ఇక్కడ మరొక 4 పంటలు కూడా ఉన్నాయి. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ జరుగుతుంది. జుకినీ, బ్రొకోలీ, అదేవిధంగా పపాయ, వీటితో పాటు లెట్యూస్. సో ఇన్ని రకాల ఫార్మింగ్ చేస్తున్న రైతు సత్యనారాయణ గారు ఉత్తమ రైతుగా కూడా అవార్డు తీసుకొని ఉన్నారు. ప్రస్తుతం మనం స్ట్రాబెర్రీ ఫార్మింగ్ గురించి, దాని మార్కెటింగ్ గురించి, అదేవిధంగా ఇతర పంటల గురించి సత్యనారాయణ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. సార్ నమస్తే. సంతోషం సార్ మీ ఫామ్లోకి రావడం, చూడడం. ఎందుకంటే మొదటిసారి నేను స్ట్రాబెర్రీ అంటే యాక్చువల్గా ఇటు వచ్చింది ఒక టూర్లా వచ్చినాం, కానీ స్ట్రాబెర్రీది చేయాలని అనుకునే ప్లాన్తో వచ్చిన. సో మీ గురించి చెప్పారు నాకు, మేము దిగినటువంటి ఒక రిసార్ట్లో. సో ఎప్పటి నుంచి ఈ ఫార్మింగ్ జరుగుతుంది సార్? నేను 4 సంవత్సరాలు బట్టి చేస్తాను సార్. 4 సంవత్సరాల నుంచి సార్. సో అంటే ఇది 1 of 70 ఏరియా కదా, అంటే మీరు దీన్ని లీజ్కు అంటే ఇక్కడ ఉన్న ఫార్మర్లతో కొంచెం మాట్లాడుకుని ఒక అగ్రిమెంట్ చేయించుకొని ఓకే లీజ్కి తీసుకుని చేస్తున్నాను. ఓ 10 years వరకు తీసుకున్నాను. అంటే స్ట్రాబెర్రీ గురించి, అంటే ఈ ప్రాంతానికి వచ్చి స్ట్రాబెర్రీ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అట్లా ఏం లేదండి, ఇక్కడనే ఒక 4 years బ్యాక్ మా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ టూరిస్ట్ లాగా వచ్చానండి ఇక్కడికి. మీరు కూడా సార్ టూరిస్ట్ లాగా వస్తే ఇక్కడ ఫార్మింగ్ ఇట్లా స్ట్రాబెర్రీ అప్పుడు చిన్నగా అంటే ఒక 10,000 5,000 మొక్కలు అట్లా వేసుకున్నాడు. దాన్ని చూసి కొద్దిగా నాకు అక్కడ బాగా వ్యవసాయం మీద ఎక్స్పీరియన్స్ ఉంటాము, మనం కూడా చేస్తే బాగుంటుందని అక్కడ మా పొలం లీజ్కి ఇచ్చేసి ఇక్కడికి వచ్చి లీజ్ తీసుకుని అక్కడ లీజ్కి ఇచ్చి ఇక్కడ లీజ్ తీసుకున్నారు. అంటే స్ట్రాబెర్రీ మీరు స్టార్ట్ చేసే ముందు దీని గురించి ఏమైనా స్టడీ చేసిరా, చూసి? లేదు అట్లా ఏం చేయలేదు. సో మరి కొత్త రైతులు చేస్తే ప్రాబ్లం అంటే ఆల్రెడీ వ్యవసాయం అనేది కొద్దిగా చిన్నప్పటి నుండి చేస్తున్నాం కదా, ఆ ఎక్స్పీరియన్స్తో. అంటే ఫస్ట్ 1-2 సంవత్సరాలు కొద్దిగా ఇబ్బందులు ఉన్నా మెల్లమెల్లగా దానికి ఏం ప్రాబ్లం వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అనేది కొద్దిగా చూసుకుంటాం. ఎందుకంటే ఇది డైరెక్ట్ తీసుకునే ఫ్రూట్ కదా, అంటే మనం కెమికల్ ఫార్మింగ్లో ఉన్నారా మీరు, లేకపోతే ఆర్గానిక్లో? దీనిలో పెస్ట్ అనేది చాలా రేర్ అండి అసలు. అంటే ఇక్కడ పొల్యూషన్ లేదు, రెండోది ఇక్కడ పెస్టిసైడ్ వాడే అవసరం కూడా చాలా తక్కువ. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా వస్తే ఉండని ముందు చూపుగా బార్డర్ క్రాప్ కింద బంతి, సన్ఫ్లవర్ అట్లాంటివి కూడా వేస్తాం. ఒకవేళ ఇన్ కేసు ఎప్పుడైనా కూడా ఇంకా ఎక్కువ మనకి పురుగు వచ్చి ఇబ్బంది పెడుతుంది అనుకుంటే తౌడు, బెల్లం అట్లాంటిది కలిపి ఆ బంతి చెట్లు అమ్మట వేస్తాం. సో అంటే ఎలాంటి వెదర్ కావాలి సార్ దీనికి? అంటే కూల్ వెదర్ అయితే అవసరం. కూల్ వెదర్ అవుతుంది ఒకటి, మామూలు నార్మల్ వెదర్లో కూడా అవుతుంది. ఎందుకంటే మా ఊర్లో కూడా వేసాను నేను, అక్కడ కూడా ఫ్రూట్ వచ్చింది. కాకపోతే మన ఇక్కడికంటే ఎక్కువ పులుపు వస్తుంది మనకి. అక్కడ పులుపు వస్తుంది, ఇక్కడైతే స్వీట్ వస్తుంది. అంటే ఎందుకంటే మనకు కాశ్మీర్లో పండే కుంకుమ పువ్వు లాంటి దాన్ని కూడా ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్లో పండిస్తున్నారు. అంటే దీనికి అట్లా ఏమన్నా గ్రీన్ హౌస్లో అంటే ఏదంటే మనం ఎంత చేసినా నేచర్తో పోటీ పడలేం సార్. అందుకని ఇప్పుడు అక్కడ పండితే నా సొంత పొలంలో చేసుకోవచ్చు కదా. అవును. సో అంటే ఇప్పుడు ఇది మొత్తం ఈ ఫామ్ ఎన్ని ఎకరాలు ఉంది సార్? మొత్తం టోటల్గా మేము సాగు చేసేది 10 ఎకరాలండి. ఈ స్ట్రాబెర్రీ మాత్రం ఒక 5 ఎకరాల్లో చేస్తున్నాను. ఉన్నది పప్పాయ, వాటర్ మిలన్ అట్లా చేస్తాను. వాటర్ మిలన్, ఇంకొకటి అయితే జుకినీ అన్నారు. జుకినీ, బ్రొకోలీ, లెట్యూస్. సో అంటే ఇందులో ఎన్ని రకాలు స్ట్రాబెర్రీ మన దగ్గర ఫామ్లో? ప్రస్తుతం నా దగ్గర అయితే ప్రజెంట్ 5 రకాలు ఉన్నాయండి. ఒకటి రెగ్యులర్గా మనకి అందరి దగ్గర దొరికేది వింటర్ డాన్ అనే వెరైటీ. వింటర్ డాన్, ఓకే. ఆ తర్వాత ఏడి అని ఒక వెరైటీ, ఫార్తూన్ అని ఒకటి, స్వీట్ చార్లీ, మిలిసా. సో ఎన్ని ఎట్ ఏ టైమ్ క్రాప్కి వస్తాయి? అంటే ఒక్కో ఫ్రూట్కి మొక్కకి డిఫరెన్స్ ఉంటుంది, టేస్ట్ కూడా తేడా ఉంటుంది, ఫ్లేవర్ కూడా తేడా ఉంటుంది. అట్లా అంటే అవి మనం అన్ని కలిపి పెడతామా? ఏ వెరైటీ? ఏ వెరైటీకి ఆ వెరైటీ అండి, మీకు చూపిస్తాను తర్వాత నేను. ఏ వెరైటీకి ఆ వెరైటీ. సో అంటే ఇది అంటే ఎన్ని రోజుల క్రాప్ వస్తుంది ఇది? మనం అంటే మొక్క వచ్చి ఇప్పుడు వరకు ప్రతి రైతు కూడా పూణే నుండి మొక్క తెచ్చుకుని ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఈ ఇయర్ నేనేం చేశానంటే మొక్క నుండి మళ్ళీ మొక్క డెవలప్ చేసి తీసుకున్నాను, గ్రాఫ్టింగ్ చేస్తాను. ఆ రన్నర్స్ వస్తే దాని నుండి పెంచాను. అట్లా చేస్తే ఈ మొక్క మాత్రమే నేను కొన్నాను, ఈ 30,000 మొక్క. దీని నుంచి తీసిన రన్నర్స్కి ఆ బ్యాక్ సైడ్ ఉన్న మొత్తం అంతా వేసాను. మీరంతా ఇక దాని నుండి చేస్తాను. సో అంటే క్రాప్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తారు? ఎన్ని రోజుల క్రాప్ వస్తుంది? అంటే మనం సెప్టెంబర్, అక్టోబర్లో వేస్తామండి. సెప్టెంబర్ మధ్యలో అంటే 15 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు వేస్తాం. అప్పుడు వేస్తే మనం మొక్క వేసిన 60 రోజులకి ఫస్ట్ హార్వెస్టింగ్ తీసుకోవచ్చు. 60 రోజులకు అంటే ఇంచుమించు నవంబర్ 15 తారీఖులు అట్లా మేము స్టార్ట్ చేసాం. అవును. అప్పటి నుంచి డైలీ ఒక చెట్టు ముందు వచ్చినా ఒక చెట్టు వెనక వచ్చినా
డైలీ మాత్రం హార్వెస్ట్ చేయాల్సింది. హార్వెస్ట్ చేయాల్సిందే. అంటే ఎన్ని రోజుల వరకు ఉంటుంది క్రాప్ మనకి? అట్లా ఇక్కడ మన దగ్గర అయితే ఏప్రిల్ వరకు ఉంటుందండి. మార్చ్ ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే ఓకే. సో ఎట్లా వస్తుంది సార్ ఎకరంలో ఎంత ఎన్ని కిలోలు వస్తుంది? క్వింటాల్ అందామా? క్వింటాలు అనే దానికంటే ఒక ఎకరానికి వచ్చి 15 నుంచి 20 వేల ప్లాంట్స్ ఎక్కుతాయండి. ఓకే. ప్లాంట్స్ ఈచ్ ప్లాంట్కి వచ్చి 250 గ్రామ్ అంటే 250 గ్రాములు వస్తే మనం సేఫ్ పెట్టుబడులు అవి తీసుకుని సేఫ్గా ఉన్నట్టు. ఇంకా పైన ఈల్డింగ్ తీయగలిగితే లాభాలు ఉన్నాయి. సో మార్కెట్ ఎట్లా ఉంది సార్ దీనికి? మార్కెట్ ప్రజెంట్ టూరిజం ఉన్నంతసేపు 100 రూపాయలకి అట్లా వెళ్తుంది బాక్స్. టూరిజం అయిపోతే కింద వేరే వాళ్ళకి మన షాపులకి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేటికి 80 రూపీస్ అట్లా 20 తగ్గించేస్తాం. సో అంటే మీరు 5 ఎకరాలు అంటే మీకు ప్రొడక్షన్ ఎక్కువనే ఉంటుంది దిగుబడి. సో మీరు ఎక్కడ అమ్ముతున్నారు మరి? అంటే నాకు ఇక్కడ ప్రస్తుతానికి అయితే సరిపోతుంది సార్. సరిపోతుంది. సో టూరిస్టులకే సరిపోతుంది. అంటే ఇంచుమించు ఇప్పుడు మనకు వచ్చేటికి ఏముందంటే ఒక 400 నుండి 500 బాక్సులు వస్తున్నాయండి పునెట్స్. ఓకే. అంటే ఇంచుమించు డైలీ అంటే మీకు ఇంచుమించుగా ఒక 100 కేజీస్ 100 కేజీస్ అంటే ఒక కింటా వస్తుంది. క్వింటా ఫ్రూట్ తీస్తామంటే మనకి ఇక్కడ మార్కెట్ ప్రకారం అయితే 40,000 వస్తుంది సార్ డైలీ. సో ఎన్ని రోజులు మనకు అక్టోబర్లో మనము నర్సరీని నాటుకుంటే మనకు నవంబర్లో నవంబర్ ఎండింగ్ అంటే మన నాటిన 60 రోజులకైతే స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్ వరకు ఉంటుంది, మార్చ్ వరకు ఉంటుంది. మళ్ళీ 90 డేస్ 100 రోజుల వరకు ఉంటుంది, 100-120 రోజుల వరకు ఉంటుంది. ఓకే. సో దీంట్లో వచ్చే చీడపీడల ఇబ్బంది ఏమైనా ఉంటుందా? అంటే నిజంగానే రైతులు ఎవరైనా సాహసం చేసి ఇది సాగు చేస్తుంటారు? అయితే మామూలుగా మనం ఇక్కడైతే అంత పెస్ట్ అనేది దీనికి ప్రత్యేకించి ఇన్ని కొట్టేయాలనేది స్ప్రే చేయాలనేది ఏమి ఇప్పటికీ పెట్టుకోలేదు. యాక్చువల్గా దీనికి త్రిప్స్ అనేది వస్తుంది అంటున్నారు, ఇప్పటికైతే నేను చూడలేదు, రాలేదు. రెండోది పెస్ట్ పచ్చపురుగు అది వస్తుంది అంటున్నారు, అవి కూడా మనకి ఎక్కడ చూడడానికి కనపడలేదు. మీకు ఇదేనండి మనం దానికి వేసింది. ఓకే. ఇది దాని ట్రాప్ కోసం తవుడు బెల్లం చిన్న కెమికల్ కలిపి వేస్తూ ఉంటాం, చల్లం అంతే. దాంతోనే మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంటే ఇది ఫ్రూట్ డైరెక్ట్ తింటాం కదా, స్ప్రే చేస్తే కొద్దిగా తినడానికి ఇబ్బంది. పెస్టిసైడ్స్ అన్నది దాని రెసిడ్యూస్ చాలా రోజులు. అవునండి, అవును. మనం ఎంత కడిగినా 60% దాన్నే ఉంటుంది కదా, అందుకని ఇదేం డైరెక్ట్ సాలో తింటాం కాబట్టి అందుకని ఎన్ని బోధుల్లో కింద వేస్తుంటాం. సో ఇది ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తారు దీనికి? డ్రిప్ ఇరిగేషన్ అంతే. అసలు వేరే ఎరువులు అవన్నీ వాడేది ఏం లేదు ఇక? లేదండి, ఎన్పికే మాత్రం ఖచ్చితంగా వాడాలి. ఎన్పికే ఇస్తున్నాం. ఈ బెడ్ వేసినప్పుడు ఈ పశువుల ఎరువు అనేది పూర్తిగా దానితో కప్పేస్తారు, అదే ఎక్కువ రోజులు పనిచేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు మనకి ఏప్రిల్ తర్వాత క్రాప్ అయిపోతుంది, సో మనకి ఈ మొక్క పనికిరాదు? పనికిరాదండి, చనిపోతుంది. మనకు అక్టోబర్ వరకు మనకు ప్లాంట్ ఖాళీ. అప్పుడు ఇక్కడ వేరే హోల్ పెట్టి వాటర్ మిలాన్ కానీ స్వీట్ కార్న్ కానీ పెంచుతాం. అంటే సమ్మర్లో అది మనకి జూన్ జూలై వరకు అది సరిపోతుంది. ఓకే. ఆగస్టు సెప్టెంబర్ ఖాళీగా ఉంటుంది, 3 నెలలు ఖాళీగా ఉంటుంది. ఆ టైంలో కొంచెం వర్షం తగ్గగానే. మీకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏపీలో ఎంత ఎకరేజ్లో ఉండొచ్చు సార్? ఏపీలో వచ్చి ఒక లంబసింగి తప్ప ఎక్కడ చేయట్లేదండి. లంబసింగి తప్ప ఎక్కడ లేదండి. సో ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ కూడా మేము ఒక 5 ఎకరాలు, వేరే ఫార్మర్ ఒక 4 ఎకరాలు 3 ఎకరాలు చేస్తున్నాడు, ఇంకో ఫార్మర్ ఒక 2 ఎకరాలు కంప్లీట్. ఎంత కలిపితే 20 లోపే? 20 కూడా 10 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాలు. సో అంటే మనకు 2 రాష్ట్రాలకు అటు తెలంగాణకు అందించేంత లేదండి. అది మనకి మార్కెట్లో దొరికేదంతా పూణేది వస్తుంది సార్. మన ఫ్రూట్ చాలా క్వాలిటీ ఉంటుంది, తినడానికి బాగుంటుంది. అది పూణే నుండి వచ్చింది, అసలు బాగా సార్, చాలా పుల్లగా ఉంటుంది. సో ఇందులో కొంచెం స్వీట్ పర్సెంటేజ్ ఉంది, ఎందుకంటే ఇది మనం రైప్ అయినా కోస్తాం. అవును. వాళ్ళు స్టోరేజ్ కోసం ఏంటంటే తెల్లగా ఉండగా కోసి ప్యాక్ చేసేస్తారు. అది ట్రాన్స్పోర్ట్ 2-3 డేస్ పడుతుంది. మనం కలర్ మారుతుంది, తినేటప్పటికి 4 డేస్ పడుతుందండి. ఓకే. మనం తినే వరకు ఇది డైరెక్ట్ కొన్న రోజే తినేస్తాం మనం. అది సో దీన్ని అంటే నిల్వ ఎన్ని రోజులు ఉంటుంది సార్? మీరు దంచిరు మనం ఇప్పుడు అనుకుంటే 4 డేస్ ఉంటుంది. 4 డేస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ ఉంటుంది. 1 వీక్ ఉంటుంది. అంటే ఎవరైనా వినియోగదారులు కొనుక్కోపోయినా 4 రోజులు ఉంటుంది. 4 డేస్ ఉంటుంది. అదే చెప్తాం మేము, 3-4 డేస్ ఉంటుంది, మీరు సేఫ్గా తీసుకెళ్ళండి. ఓకే. ఇది వింటర్ డాన్ అండి, మనకి రెగ్యులర్గా ప్రతి చోట కనపడేది ఫ్రూట్ అండి. ఇది వింటర్ డాన్ అనేది మనకు రెగ్యులర్గా అందరి దగ్గర కనిపిస్తుంది. ఓకే. ఇది ఏడి అని, ఇది వేరే వెరైటీ సార్. ఇది ఇది ఇక్కడ నుంచి ఏడి అనే వెరైటీ. ఇది ఏడి కాయ గుండ్రంగా ఉంటుంది సార్. అవును, రౌండ్ షేప్లో ఉంది. తీయండి, కాయ తిని చూడండి, టేస్ట్ ఎలా ఉంది చూడండి. ఇదేమన్నారండి?
ఏడీ వెరైటీ అండి. ఏడీ వెరైటీ రెగ్యులర్గా మనకు మార్కెట్లో దొరకండి. దొరకంది ఇది. అంటే ఇది ఒక విధంగా ఇది రేర్ వెరైటీ. రేర్ వెరైటీ. ఓకే ఓకే. ఇది మార్కెట్లో దొరకని ఏడీ వెరైటీ. చాలా స్వీట్గా ఉంది ఇది. ప్లస్ ఇది రౌండ్ షేప్లో ఉంది, చాలా పెద్దగా ఉంది కూడా, చాలా బాగుంది. పాతునా. ఓకే, మీరు చెప్పిన 5 వెరైటీలలో ఇది ఒకటి. సో డైమండ్ షేప్ ఉంది, ప్రతి కాయ అట్లా ఉంది. ఓహో. మనం ఇప్పుడు 4 వెరైటీలు చూసాం. ఇది పాతునా. అంటే ఇది కూడా మన పునా నుంచి తెచ్చినట్టుగా. ఇది పాతునా వెరైటీ. ఇందాకటిది ఏడి చాలా టేస్ట్ ఉంది. ఇది కూడా చూద్దాం. స్వీట్ ఎక్కువ ఉంది. స్వీట్ ఉంది, ఒక ఫ్లేవర్ తెలుస్తుంది. ఫ్లేవర్ చేంజ్ ఉంది కొంచెం. అద్భుతం. ఇది స్వీట్ చార్లీ. ఇది వచ్చి స్వీట్ చార్లీ. చాలా జ్యూసీ ఉంటుంది, ఎందుకన్నా ఇంకా తినాలని వస్తుంది. సో 5 వెరైటీ. స్వీట్ చార్లీ. ఇది జ్యూస్ ఎక్కువ ఉంది. ఇంకా మిలీస్ అనే వెరైటీ ఉంది. ఇప్పుడు ఉన్న అన్నిట్లోకి వెరీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంది. అంటే మార్కెట్లో దీని కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది అలాంటప్పుడు. ఇవి మనకి రెగ్యులర్గా రావు. మనం కూడా ఇక్కడ మిలీసా ఇది రెగ్యులర్గా రాని వెరైటీ. ఇది రేర్ వెరైటీ. షేప్ ఉంది, ప్లస్ కొంచెం పెద్దగా కూడా ఉంది సార్. పెద్దగా కూడా ఉంది మిలీసా. ఇప్పుడు మీరు చెప్పినవి మొత్తం 5. ఇంకొకటి మీరు జుక్ని అని చెప్పారు. మొదటిసారి వింటున్న మొదటి పంట, అంటే ఆ పంట గురించి చెప్తారు. జుక్ని అనేది ఒక ఫారెన్ వెజిటబుల్ అంటండి. అది ఫారెన్ వెజిటబుల్. అది ఏంటంటే సేమ్ కీరా ఎట్లా చూస్ చేస్తాం, ఇది కూడా సలాడ్లా తినడమే. అది ఓకే. పచ్చిది కోసుకొని కొద్ది పెప్పర్, సాల్ట్, నిమ్మకాయ పిండుకొని తింటారు. ఓకే, అంతే అంతే. సో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు మీరు. అది సొరకాయలా ఉంది. అదే విధంగా అంటే అందులో 3 రకాలు ఉంటుందండి. అది మొక్క, దాని మొదలు చూస్తే గుమ్మడికాయలా ఉంటుంది, గుమ్మడికాయలా ఉంది. కోస్తే ఆనపకాయలా ఉంటుంది, తింటే బీరకాయలా ఉంటుంది. అది అట్లా ఉంటుంది. ఫస్ట్ ఆ పువ్వు చూసిన తర్వాత గుమ్మడి అనుకుంటాం మనం. గుమ్మడి అనుకుంటాం సార్. సో అంటే ఏ దేశం నుంచి తీసుకొచ్చారు? ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతాయి సార్. మన దగ్గర సాగు లేనట్టు. ఎందుకంటే మనం తెలియకండి, ఎక్కడైనా చేయొచ్చు. అది చేయొచ్చు. సేమ్, ఎందుకంటే కీరా ఫ్యామిలీనే ఉన్నది. సేమ్ ఉంటుంది. కీరా చిన్న సైజు కీరా కంటే అది 3-4 రెట్లు ఎక్కువ ఉంది. రెండోది ఆ ఫ్రూట్ వాల్యూ కూడా అంతేనండి. వాల్యూ కూడా అంతే. 5 times బెటర్ అండి కీరా కంటే. ఓకే. జుక్ని దాని పేరు. జుక్ని. సో బ్రకోలీ గురించి ఏం చెప్తారు సార్? బ్రకోలీ కూడా బ్రకోలీ అంటే అందరికీ తెలిసిందే కదా. అంటే మీ సాగు గురించి, అంటే అది కూడా ఎందుకు పెట్టారు, ఎట్లా ఉంది మార్కెట్? అంటే అది కూడా ఏంటంటే ఇక్కడ టూరిస్టులు వచ్చినట్టు బ్రకోలీ ఖచ్చితంగా అడుగుతారు. ఓహో. బ్రకోలీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్తారు. రెండోది ఏంటంటే మనకు మార్కెట్లో బెంగళూరు నుండి వచ్చేటట్టుకు 1 week ఆడు ర్యాప్ వేసి 1 week తర్వాత మనకి తినడానికి వస్తుంది. అవును. అది స్టోరేజ్. అవును. ఇక్కడ మనం కస్టమర్ అడిగినప్పుడే వెళ్ళి కోసుకొచ్చిస్తాం. అప్పుడు తీసుకొచ్చి అంతే. అప్పటి వరకు మనకు మొక్క మీద ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు అడిగితే ఎన్ని కావాలో అని కట్ చేసి ఇస్తాం. బ్రకోలీ ఎంత ఏరియాలో పెట్టారు సార్? జస్ట్ ఒక 1/2 acre పెట్టి. అంటే బ్రకోలీ మనకు అంటే ఈ ఏరియానే కాకుండా ఎలాంటి వాతావరణం పెరుగుతుంది? ఏమో సార్, నేను చూడలేదు. అది వేరే చాలా మీకు ఐడియా లేదు. అంటే ఇక్కడైతే అవుతుంది మనకి. క్యాలీఫ్లవర్ కలా అవన్నీ అవుతాయి, కానీ ఇది ఒక మరి అట్లా అవుతుందో లేదో చూడలేదు. సో స్ట్రాబెర్రీ, బ్రకోలీ, జుకినీ, లెట్యూస్ కూడా ఉందండి. లెట్యూస్ కూడా ఉంది. అదే చైనీస్ క్యాబేజ్ అంటారు కదా, బర్గర్. అవును. సో 4 రకాల పంటలు, 5 రకాలు అనుకోండి. ఎందుకంటే పపాయ కూడా ఉంది. పప్పాయ కూడా ఉందండి. పపాయ ఎన్ని ఎకరాలలో వేసారు సార్? పప్పాయ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్ట్రాబెర్రీ మధ్యలో పప్పాయ పెట్టేశానండి. ఓకే. స్ట్రాబెర్రీ అయిపోయిన తర్వాత ఇది కాపుకి వచ్చేసింది. అది ఇయర్ మొత్తం తీసుకున్నాక మళ్ళీ తీసి స్ట్రాబెర్రీ వేసారు. దాన్ని తీసేసి. సో మీరు జాగాని ఖాళీగా ఉంచారు. సమ్మర్ ఏం క్రాప్స్ వేస్తారు? సమ్మర్కు అది వాటర్ మెలన్ కానీ స్వీట్ కార్న్ కానీ పెట్టేస్తాను అంతే. అంటే ఇది గోల్డెన్ బెర్రీ అన్నారు కదా, దీని గురించి? ఇది గోల్డెన్ బెర్రీ అండి. ఓకే. దీని ఫ్రూట్ వచ్చి ఇట్లా మనకి ఇంతకుముందు ఊర్లో దొరికేది, కానీ దాని నుండి డెవలప్ చేసిందండి ఇది. ఓకే. అయితే ఏమైందంటే దీనికి కాయ లోపల ఉంటుంది. ఓకే. అవును.
ఈ లోపల ఇది ఎల్లో కలర్కి వస్తే మనకు రెడీ అయినట్టు. ఏది అది షెల్ అంతా ఎల్లో కలర్ రావాలి. కలర్కి వస్తే లోపల ఫ్రూట్ తయారైనట్టు. ఓకే, దీనికి ఎట్లా ఉంటుంది సార్ మార్కెట్? దీనికి కూడా సేమ్ స్ట్రాబెరీ కొన్నట్టు. స్ట్రాబెరీ కొన్నట్టే ఉంటుంది, కానీ ఇది చాలా మంచి ఫ్రూట్ అండి. ఇది బాగా అందరూ తినాల్సిన ఫ్రూట్. ఎందుకంటే దీనిలో కే విటమిన్ అనేది చాలా ఎక్కువ ఉంది. కే ఓ. సో అంటే ఈ మొక్క ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది ఎప్పుడో 3 years బ్యాక్ నుండి మా దగ్గర అలా ఉంటుందండి. అంతే. ఫస్ట్లో అయితే పూణే నుంచి తెచ్చాను కానీ కొన్ని మొక్కలు. ఓకే, ఇంక ఇది వదలకుండా మనమే డెవలప్ చేసి పెంచుతా ఉన్నారు. ఓకే ఓకే. సో రైతులు ఎవరైనా స్ట్రాబెర్రీ సాగు చేయాలంటే ఇలాంటి ప్రాంతాలకు వస్తే తప్పితే మన దగ్గర సాగే అవకాశాలు లేవు, అంతేనా? చేయొచ్చండి, కాకపోతే మార్కెటింగ్ కూడా ఉండాలి. ముందు ఈ రోజు నాకు 200 kgలైనా 500 kgలైనా సాయంత్రానికి అమ్మేయాలి రేపటికనే. ఎందుకంటే రేపు మళ్ళీ వచ్చేస్తుంది కదా, నాకు మళ్ళీ క్రాప్ వస్తుంది, మనకు ప్రొడక్షన్ వస్తుంది. మార్కెటింగ్ చేయాలండి, పండియడం ఏముంది. సో మనకి ఇక్కడ లోకల్గా కాకపోతే మళ్ళీ బయటికి వైజాగ్ కానీ రాజమండ్రి కానీ పంపించాలి. సో కానీ ఇక్కడ వచ్చిన రేట్ అక్కడ రాదు, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ కన్జ్యూమర్కి అమ్ముతారు. అవును, వాళ్ళ మధ్యలో మళ్ళీ ఒక వెండర్ ఉంటాడు కదా. అవును. సో మీరు ఎందుకంటే ఒక 30,000 ఫస్ట్ 30,000 తెచ్చి కొద్ది ప్రాంతం లేచి మొత్తం డెవలప్ చేసారు. నర్సరీ కూడా ఏమన్నా డెవలప్ చేసే అవకాశం ఉందా? నర్సరీ ఉండదు సార్, దీనికి రన్నర్ వస్తుంది. ఆ రన్నర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే దాని కింద కోకో పిట్ పెట్టి ఒక క్లిప్ వేస్తాను. ఓకే, రూట్ ఫామ్ అయ్యాక తీసి ఇంకోసారి నాటు. సో బయటికి మీరు సప్లై చేయగలుగుతారా అట్లా? ఎవరైనా అవసరం ఉంటే పంపించవచ్చు. సో వీటిని మనం తీసుకుపోయి మన రూఫ్ గార్డెన్లలో పెరిగే అవకాశం ఉన్నాయి అవి? ఉంటుందండి. వేరే మొక్క షేడ్ని వేసుకోవాలి, పూర్తిగా ఎండలో కాకుండా. వేరే అంటే నార్మల్ వెదర్లో అయితే వేరే పూల మొక్క షేడ్లో వేసుకుంటే వస్తుంది. అది కూడా వింటర్ మాత్రమే, ఇయర్ మాత్రం రాదు. ఇయర్ మాత్రం రాదు, ఎందుకంటే మన ఇండియాలో ఇయర్ మొత్తం వచ్చేది చాలా రేర్ అండి. ఇక్కడ మనకి మహాబలేశ్వర్లో కూడా సేమ్ అంతే ఉంటుంది, సమ్మర్లో కట్ అయిపోతుంది. సో మనకు త్రూఅవుట్ ఇయర్ ఇది ప్రొడక్షన్ అయితే ఉండదు, ఓన్లీ వింటర్ సీజన్ మాత్రం. సో అది కూడా ఇప్పుడు మనకు 2 రాష్ట్రాల్లో కలిపితే ఓన్లీ లంబసింగిలో మాత్రమే స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సార్.